కొరియర్ వచ్చింది రిషి. ఎస్ రిషి, గౌతమ్ రండి, కొరియర్ వచ్చింది, బాక్స్ లోపల పెట్టండి. ఓటీపీ చెప్పాలా? ఓకే. ఏంట్రా అది? మొయ్యగలుగుతున్నావు నువ్వు? జాగ్రత్తగా పెట్టు. చాలా కష్టపడ్డాడు పాపం తేవడానికి లోపలికి. హ్యాపీనా? సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి కొత్త ప్రోడక్ట్ అయితే వచ్చింది మా ఇంట్లోకి. దసరా ఆఫర్కి అయితే కొన్నాము. ఇది వచ్చేసి లైఫ్ లాంగ్ కాఫ్ అండ్ ఫుట్ మసాజర్. కాఫ్ అంటే ఫుట్ అంటే ఈ పార్ట్ దగ్గర, కాఫ్ అంటే ఇక్కడ. సో మనం అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాము. వచ్చేసి చూడొచ్చు. సో మనం అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాము. చూడొచ్చు గైస్, ఎగ్జామ్ ఫుట్ మసాజర్ మనం ఓపెన్ అయితే చేసి చూద్దాము. మినిట్ చూడొచ్చు. ఇది వచ్చేసి లైఫ్ లాంగ్ అలాగే మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఇక్కడ మనకైతే మ్యాట్ ఫినిషింగ్ లాగా ఇచ్చాడు. గ్రే కలర్, ఇంకా ఇన్సైడ్ వచ్చేసి ఈ కలర్. సో ఇది వచ్చేసి మెన్యూ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు. కాఫ్ మసాజర్ మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు వైర్ కనెక్షన్ ఇచ్చి వైర్ వచ్చేసి ఇది ఇక్కడైతే ఇచ్చాడు. మనం ఇంట్లో కార్ పెట్టుకోవాలి. క్రిస్పీ అనిస్తుంది. కింద తీసేద్దాం. కార్బోర్డ్ తీసేస్తాను. దాని చేద్దాం. ఎక్కడికే రావాలి. సో గైస్, ఇప్పుడైతే మనం టంకాలు చేసాము. సో ఇప్పుడైతే పెట్టి చూద్దాము. అయితే పెట్టేద్దాం. పెట్టేసాము. మనమైతే ఇక్కడ తీద్దాం ఫ్రెండ్స్. మీరే చూడొచ్చు ఫ్రెండ్స్, ఆన్ అయింది. చూడొచ్చు. ఇట్లాగైతే ఇది వద్ద వస్తుంది ఫ్రెండ్స్. ఇది మాన్యువల్, మనం కంట్రోల్ చేసుకొని ఇలాగా. ఇక్కడ వచ్చేసి మనకి వైబ్రేషన్, ఇది మనకి హీట్ కూడా జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. కొంచెం ఆటోమేటిక్ అంటే మనకి ఆటోమేటిక్ గా అన్ని మోడ్స్ చేంజ్ చేసుకునేకి వెళ్తుంది. ఇది చాలా బాగుంటుంది. కలర్ కూడా చూడొచ్చు. బ్లాక్ అండ్ సో ఫ్రెండ్స్, ఇది క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ క్వాలిటీ చాలా బాగుంది. మనం ఆన్ చేసి చూద్దాము. ఫ్రెండ్స్ భలే ఉంది ఫ్రెండ్స్. మొత్తం వైబ్రేట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మనం వైబ్రేట్ అయితే పెడదాం. ఇప్పుడు ఆన్ చేద్దాం మోడ్. ఇక్కడ ఫుల్ మొత్తం ఇట్లా చెప్పు. మనం అయితే ఇప్పుడు వైబ్రేట్ అయితే పెట్టాము. వైబ్రేట్ అవుతుంది. మీకు సౌండ్ అయితే వినబడచ్చు. వైబ్రేట్ లో ఇంకో మోడ్ ఉంది. ఇప్పుడు అది ట్రై చేద్దాము. ఇంకేంటంటే మనం టెంపరేచర్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఉంది. వామ్ అంట, అంటే ఇక్కడ కొంచెం హీట్ అయితే చేస్తుంది. చూడచ్చు ఇక్కడ వామ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన వైబ్రేషన్ లో మెయిన్ ఏంటంటే ఇక్కడ వామ్
అంటే వేడి కావడానికి. అది ఫస్ట్ బటన్ నొక్కితే వచ్చింది. నెక్స్ట్ వైబ్రేషన్ అయితే ఉంది కదా, ఇప్పుడు వైబ్రేషన్ అయితే రావట్లేదు. వైబ్రేషన్ ఒక వైబ్రేట్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుట్ అండ్ కాఫ్. ఇప్పుడు వచ్చేసి నా ఫుట్ దగ్గర ఇంకా ఇక్కడ ఈ పార్ట్ దగ్గర ఇంకా ఈ వెనకాల ఈ పార్ట్ దగ్గర అయితే ఫుల్ అయితే వైబ్రేట్ అయితే అవుతుంది. మాన్యువల్ అయితే పెట్టుకోవచ్చు, ఓన్లీ వైబ్రేట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ కాఫ్ ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు నా ఫుట్ దగ్గర మసాజ్ అవ్వట్లేదు. మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి ఓన్లీ కాఫ్ అయితే ఉంది కదా, చూడొచ్చు కాఫ్ అయితే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఇక్కడైతే అవుతుంది, చూడొచ్చు ఇక్కడ ఈ పార్ట్ దగ్గర. ఇక్కడ నా ఫుట్ దగ్గర అయితే అవ్వట్లేదు. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ నేను మాన్యువల్ ఇంకోసారి నొక్కితే ఫుట్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ కాఫ్ అయితే ఆగిపోయి ఓన్లీ ఫుట్ అయితే వస్తుంది. అదే ఒకేసారి మళ్ళీ ఆటో నొక్కితే మొత్తం ఫుట్ అండ్ కాఫ్ మొత్తం అయితే వస్తుంది. చాలా రిలాక్సింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మన హ్యాండ్స్ కూడా పెట్టుకునేలాగా ఉంది. ప్లస్ మా దగ్గర అయితే ఇంకో మసాజర్ ఉంది, అది చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఆఫ్ నొక్కగానే మొత్తం ఒకసారి రిలీజ్ చేస్తుంది. సో మా దగ్గర అయితే ఇంతకుముందు ఓకేనా, మా దగ్గర పాత బ్రేక్ మసాజర్ అవుతుంది. ఇదేంటంటే మన బ్యాక్ కి ఇట్లా హ్యాండ్ దగ్గర పెట్టగలము. అక్కడ కనెక్షన్ ఇది మనం ఇచ్చేసి పెడతాము. కనెక్షన్ అయితే పెడతాము. ఇప్పుడైతే ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. దీన్ని మీరు చూడొచ్చు, ఇక్కడైతే ఇది అప్ అండ్ డౌన్ అప్పుడు వైబ్రేట్ అయితే అవుతుంది. దీనిలో మోడ్ ఉంది, ఇదైతే స్లో మోడ్. పెంచి బట్టి స్పీడ్ కూడా పెరుగుతుంది. చూడొచ్చు మొత్తం వైబ్రేట్ అయితే చేస్తుంది. ఇట్లా మన హెడ్కి వెనకాల ఇట్లా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, బ్యాక్ కట. ఇది బాడీ వాళ్ళము. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మా తమ్ముడు అయితే పెడతాడు. ఓకే రిషి, అది రెడీ? 3, 2, 1. ఫుట్ కావాలా కాఫ్ కావాలా? రెండువా? ఎట్లా ఉంది రిషి? ఇది ఎట్లా ఉంది? రిషి ఎలా ఉంది? ఎలా ఉంది రిషి? మాట్లాడు. రిషి ఎలా ఉంది? నా కాళ్ళు లోపలికి వెళ్ళిపోయినట్టు అలా ఉంది. ఓకే, ప్రశాంతంగా ఉంది. ఇంకా రిలాక్స్ గా ఉందా? చాలా నచ్చిందా? 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 ఈ కాలు ఇంకా వెనక్కి పెట్టమ్మా, ఈ కాలు ఇంకా వెనక్కి లాక్కు. కనెక్ట్ అన్న రిషి. సో ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఇది ఎంత కిటికీ వస్తున్నాయి కదా, 11,000. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి యాక్చువల్ గా 15,000 మొన్న దసరా ఆఫర్స్ అయితే వచ్చినాయి కదా, దసరా ఆఫర్స్ ఇప్పుడు కూడా రన్నింగ్ లో ఉంది. సో 11,000 కి అయితే ఇచ్చారు 15,000. సో అదైతే ఉంది కదా, ఇది మా పాతది. ఇది వచ్చేసి మేము కరోనా టైంలో అయితే కొన్నాము. ఇది వచ్చేసి మాకు అరౌండ్ 3,000 అయితే పడింది. 3,000 కాదండి, 1,400 ఏమో కదా. 3,049 నుంచి 3,000 దాకా అయితే పడింది. చాలా బాగుంటది. చూడండి గైస్, నా కాలు ఎలా లోపలికి వెళ్ళిపోతుందో. నా చిన్న కాలు కదా, అందుకే అన్ని బయటకు వచ్చేసింది. క్లోజ్ అయ్యి వేడిగా ఉందా? ఏమీ లేదు. హాట్ అనిపిస్తుందా? కొంచెం బాంబు పెట్టయితే. ఓకే రెడీ. ఇప్పుడు మనం ఇట్ ఈస్ సో రిలాక్సింగ్. రిషి ఎలా ఉందమ్మా ఇప్పుడు? It is so relaxing and I love this so much. I want again this one. ఏంటి 1 more కావాలా? ఒకటి సరిపోద్దురా మొత్తానికి. కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేశానంటే రేపు నుంచి నాకు డబ్బులు సేవ్ అయిపోతాయి. ఈ రోజు నాకు కాళ్ళు నొక్కడప్పుడల్లా పాకెట్ మనీ అడుగుతారు కదా, 50 రూపీస్ 50 రూపీస్. ఇంకా 50 రూపీస్ మీకు పోయినట్టే. ఇంకా అందుకే నేను సేవ్ చేద్దామని మిషన్ కొనేసాను. కానీ అయితే కాదు, ఇంకా రేపు నుండి మీకు మనీ వచ్చే ఆప్షన్ లేదు. ఎందుకంటే పాకెట్ మనీ పోయే ఈ మిషన్ వల్ల పాకెట్ మనీ పాయే. రిషి కాదు, మీ పాకెట్ మనీ లేదు ఇంకా. నీకు అన్ని పెట్టినా రెడీ, అన్ని మోచి పెడతాను. ఎలా ఉంది మీ ఫీలింగ్ చెప్పండి. ఏదో ఒకటి పెట్టే ఫీలింగ్ బానే ఉంది. గట్టిగా నొక్కేస్తుంది. అంటే రోజు గౌతమ్ ని కాళ్ళు తొక్కమంటారు కదా, అలా బాగుందా? ఇది బాగుందా? ఇది బాగుంది. కొంచెం గట్టిగా నొక్కు పెట్టి వదలటం, ఫ్రీ గట్టిగా పట్టుకోవడం, గట్టిగా వదులుతున్నట్టుగా ఉంది. ఓకే, నొక్కుతున్నట్టు. కింద కూడా రోడ్స్ బానే ఇంకా కింద కంటే ఓకే. వేరే ఆప్షన్ మార్చి గౌతమ్ ఒకసారి.
అంటే వామ్ కనిపిస్తుందా? అలా ఏం లేదా? సెట్టింగ్స్ మనం చూడాలి. చూద్దాం అన్ని. లైఫ్ లాంగ్ కితకితలు వస్తుందా? కితకితలు అంతే లైట్ గా కింద ఫుట్ ఉంది కదా, ఫుట్ కింద రోలర్స్ అవి ఉంటున్నాయి, వాడి వైబ్రేషన్ అవడం వల్ల కొంచెం కితకితలు. ఓకే. కానీ గౌతమ్ రిషి రేపటి నుండి మీకు పాకెట్ మనీ కట్. పాపం డాడీ కాళ్ళు తొక్కి వెనక్కి ముందులకు డబ్బులు సంపాదించేవారు. ఇక్కడ ఏళ్ళు ఫింగరింగ్ చేయాలి, ఇక్కడ వెనక లాక్కుంటే ఫింగర్ అవుతుంది, అంటే మనం పెట్టేసుకుంటే హీల్ అవుతుంది. సో అడ్జస్ట్మెంట్ కూడా ఉంది కాళ్ళు పై, అంటే మనం చేసుకోవాలా? జరుపుకోవచ్చు కాళ్ళు. మనం మనకి ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ వెనక్కి ముందు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే, అంటే కాళ్ళు వెనక్కి ముందుకు అనేది అడ్జస్ట్మెంట్ మనం చేసుకోవాలన్నమాట.